సుజ్జి స్టోరీస్. ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను, కృష్ణాష్టమి కోసం అని చెప్పి. నేను యశోద కాబోతున్నాను. లాస్ట్ ఇయర్ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్లో నేను ఫుల్ వ్లాగ్ పెట్టలేదు, కానీ రాధ గెటప్ వేసాను అనమాట. ఇప్పుడు రాధ గెటప్ కాకుండా ఆల్రెడీ రాధ వేసేసాను కదా, ఈ ఇయర్ ఏం వేద్దాం కృష్ణాష్టమికి అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఐడియా ఇచ్చారనమాట. మీ అందరికీ తెలుసు కదా నా ఫ్రెండ్ భావన అని చెప్పి. సో వాళ్ళ మమ్మీ ఐడియా ఇచ్చారు ఏంటంటే, అంటే నేను బోనాలు పేరప్ ఏదైతే చేశానో, చిన్న పాప, మా ఫ్రెండ్ వాళ్ళ పాపతో తను కృష్ణుడు అవబోతుంది, నేను యశోద అవుతున్నాను అనమాట. సో ఇవాళ బ్లాగ్ లో మీరు ఏం చూడబోతున్నారు అంటే, మేమిద్దరము పాప నేను ఇద్దరం కలిసి కృష్ణ ఇంకా యశోద లాగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవబోతున్నారో ఈ బ్లాగ్ లో చూడబోతున్నారు. సో యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే, న్యాచురల్ మేకప్ తోనే వెళ్ళిపోదాం అనుకున్నాను, న్యాచురల్ మేకప్ లుక్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఒక మేకప్ ఆర్టిస్ట్ తో కొలాబ్ అవుదామని చెప్పి ఫైనల్ గా డిసైడ్ అయ్యాను అనమాట. సో తను రాబోతుంది. తను వచ్చిన తర్వాత నేను యశోద లాగా ఎలా రెడీ అవుతున్నాను ఏంటి అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూదురు. కానీ యాక్చువల్ గా ఇవాళ వచ్చేసి ఆగస్ట్ 12th అనమాట. ఆగస్ట్ 16th కృష్ణాష్టమి. సో ఆ లోపు మంచిగా కంటెంట్ క్రియేట్ చేసేసుకుని ఎడిట్ చేసేసి పోస్ట్ చేయాలి అని చెప్పి నేను ఈ రోజు ప్లాన్ చేసుకున్నాను. మార్నింగ్ 8 కల్లా రెడీ అయిపోయి చేద్దాం అనుకున్నాం, కానీ నైట్ నుంచి ఫుల్గా వర్షం పడతానే ఉందన్నమాట. సో ఇలా కాదు, కొంచెం ఎండ్ వచ్చిన తర్వాత చేద్దాము అని ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. మేకప్ ఆర్టిస్ట్ 10 కల్లా వస్తామని చెప్పారు. సో ఇప్పుడు 11 అయిపోతుంది. ఆల్మోస్ట్ 10 minutes లో రీచ్ అవుతానని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట. ఇప్పుడు తను రాగానే వెంటనే రెడీ అయిపోవడమే, ఇంకా వేరే పని ఏం లేదు. ఆకలేస్తుంది, మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటున్నాను, మ్యాగీ తినేసేసి రెడీ అయిపోవడమే. సో ఈ వ్లాగ్ ని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యశోద ఇంకా కృష్ణుడు గెటప్ ఎలా ఉంటుందో మాత్రం మీరు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసారనమాట. నేను ఇందాక చెప్పాను ఇద్దరు వెళ్తాడు, కానీ మాట్లాడుతుంటే నేను చెప్పాను కదా మేకప్ ఆర్టిస్ట్ వచ్చేస్తారని చెప్పి. సో తను వచ్చేసింది. ఇప్పుడు రెడీ అవ్వాలి. నేను ఏమనుకుంటానంటే, అవుట్ఫిట్ వచ్చేసి 2 sarees తో అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కేరళ కాటన్ శారీస్ అనమాట, 2 కూడా. ఇదేంటంటే కింద కట్టుకునే శారీకి వచ్చేసి పికాక్స్ ఉంటాయి ఇలా. ఇది లెహంగా లాగా డ్రేప్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి పైన ఓని లాగా అనుకుంటున్నాను. సో మొత్తం కలిపి లంగా ఓని లాగా స్టైల్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది కట్టేసుకున్న తర్వాత మీకు నేను కనిపిస్తాను. యశోద లుక్ అనుకోగానే కేరళ శారీస్తోనే డ్రెస్అప్ చేద్దాం అనుకున్నాను. 2 sareesతో పికాక్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసున్న శారీనేమో కింద లెహంగా లాగా ఆల్ ఓవర్ అంతా కూడా కుచ్చిళ్ళు పెట్టేసా. అండ్ ఇంకొక శారీ ఏమో పైన ఓని లాగా కట్టి రిమైనింగ్ మిగిలిన శారీ అంతా కూడా బ్యాక్ సైడ్ కుచ్చిళ్ళలాగా పెట్టేశాను. యశోదమ్మ లుక్ అనుకోగానే చిన్నగా సింపుల్గా హెయిర్ వేసుకుందామని జడనే అనుకున్నాను. ఇంకా ఎక్కువ ఆడంబరం ఏమీ వద్దు అనుకున్నాను. సింపుల్గా ఎలా జడ వేసుకుంటామో అలానే వేసుకుని ఒక గోల్డ్ లేస్ అనేది హెయిర్లో నేను ఇలా అల్లించుకున్నాను అనమాట. పెద్ద సవరం కూడా వేసుకోలేదు, చిన్నదే వేసుకున్నాను. యశోద, కృష్ణుడు, అమ్మవారు ఇలా ఏ లుక్ అనుకున్నా కూడా గోరింటాకు ఉంటే చేతికి చాలా బాగుంటుంది. పిక్స్ అండ్ వీడియోస్లో కూడా చాలా బాగా వస్తాయి. బట్ టైం లేదు కదా మనకి, అందుకే పారాని పెట్టుకున్నాము నేను, చిన్ని కృష్ణుడు కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, కృష్ణుడికి ఇలా తలపాగా అనేది చాలా ఇంపార్టెంట్ కదా. బయట రెంట్కి తీసుకుందామని చూస్తే అస్సలు బాగాలేదు. అయితే మా ఫ్రెండ్ భావన వాళ్ళ మమ్మీ స్వయంగా చున్నీతో కుడుతున్నారు, ఎంత బాగుందో కదా. సో ఫైనల్ గా ఇలా రెడీ అయిపోయాను అనమాట యశోద లాగా. ఎలా ఉన్నానో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నన్ను ఇంత బాగా రెడీ చేసింది సౌమ్య మేకప్ స్టూడియో. నేను తనని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. తను సౌమ్య అనమాట, సౌమ్య మేకప్ స్టూడియో. ఇక్కడ అడ్రస్ చైతన్యపురి మెట్రో స్టేషన్, నియర్ బై సరూర్ నగర్, దిల్షుక్ నగర్. సో తను మీకు ఎంగేజ్మెంట్ కానీ, రిసెప్షన్ కానీ, అండ్ వెడ్డింగ్ కానీ ఏదైనా టోటల్ ప్యాకేజ్ తను రెడీగా ఉంటుంది అనమాట. సో చాలా నీట్ గా చేసింది. నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను అండ్ కమెంట్ బాక్స్ లో కూడా పిన్ చేసి పెడతాను. అండ్ ఆల్సో స్టైలిస్ట్ అంటే హెల్ప్ చేసింది అనమాట నాకు పార్వతి. చాలా చాలా బాగా రెడీ చేశారు వీళ్ళిద్దరు నన్ను. సో బుకింగ్స్ కోసం నేను డిస్క్రిప్షన్ లో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. సో రీచ్ అవుట్ దెమ్. అట్లా కావండి, ఇవాళకి ఇదే సెట్. మొన్న పెట్టింది అదే అయిపోయింది షూట్. సరేనా?
ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి యశోద అండ్ కృష్ణుడి లుక్ని రీక్రియేట్ చేస్తున్నామని ఎప్పుడైతే షార్ట్ అప్లోడ్ చేశానో మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వి హిట్ 40K సబ్స్క్రైబర్స్ అంటే మనం 40K ఫ్యామిలీ, మామూలు విషయం కాదు. థ్యాంక్స్ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్. మీరందరూ బోనాలకి నేను చేసిన షూట్ చూసే ఉండుంటారు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ పాపతో రూ అనమాట, తన పేరు రువాన్షి, రూ అని పిలుస్తాము. మేమిద్దరం కలిసి కొలాబ్గా కలిసి మరీ చేసాము బోనాల్ షూట్. చాలా మందికి చాలా చాలా నచ్చింది. సో ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అనుకుంటా. అసలు కృష్ణుడు ఇంకా యశోద క్యారెక్టర్ చేద్దాము అని అనుకోలేదు. మా భావన వాళ్ళ మమ్మీ ఐడియా ఇచ్చారనమాట. ఐడియా మాత్రం సూపర్గా అనిపించింది. అనిపించిన వెంటనే ఇంప్లిమెంట్ చేసేద్దాం అనుకున్నాము. బట్ వర్షాలు అన్నీ పడుతున్నాయి కదా, అసలు అవుతుందా, పాసిబుల్ అవుతుందా లేదా అని ఆలోచిస్తూనే ఉండిపోయాము. బట్ ఎలా అయినా చేసేద్దామని ఫాస్ట్గా అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకున్నాము. రూకి కావాల్సిన కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీ ఎవ్రీథింగ్ అంతా సెట్ చేసుకున్నాము. బట్ మెయిన్ లుక్ అంతా కూడా పగడీ నుంచి వస్తుంది కదా, తలకి పెట్టిన పగడీ అనేది బయట తీసుకుంటుంటే అంత లుక్ రావట్లేదు. సో మా ఫ్రెండ్ భావన వాళ్ళ మమ్మీయే ఇలా చున్నీతో పైన పగడీ లాగా కుట్టారనమాట. ఎంత బాగుందో కదా. ఇప్పుడు కొన్ని బిహైండ్ ద సీన్స్ చూసేయండి రా వాయిస్ లో. చెప్పు సుజ్జికి. ఈ యశోద అండ్ కృష్ణ ఫోటోషూట్ నేను సౌమ్య మేకప్ స్టూడియో అండ్ జయరామ్ ఫోటోగ్రఫీతో కొలాబ్ అయ్యి చేస్తున్నాను. అసలు మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే మార్నింగ్ 8 o'clock కల్లా రెడీ అయిపోయి షూట్ స్టార్ట్ చేయాలి అని. బట్ వర్షం వల్ల నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది, మార్నింగ్ లేసాక కూడా వర్షం పడుతూనే ఉంది. కొంచెం వర్షం తగ్గాక చేద్దాము అని అనుకున్న షూట్ కాస్త మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ చేసేలాగా అయ్యిందనమాట. రెడీ అయ్యి అంతా సెట్ చేసుకునేసరికి ఎక్కడ వర్షం పడుతుందో అని భయపడుతూనే షూట్ స్టార్ట్ చేశాము. బట్ షూట్ ఎండ్ అయ్యేంత వరకు ఎక్కడ వర్షం పడలేదు. చాలా బాగా వచ్చింది షూట్ అంతా కూడా. అండ్ రీల్స్ అన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అండ్ పిక్స్ కూడా పోస్ట్ చేశాను. మీరు వెళ్ళి చూసేయండి. డిస్క్రిప్షన్లో ఇంకా కమెంట్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కమెంట్ చేసి పెడతాను. యశోద లుక్ రిక్రియేట్ చేస్తున్నాను అనుకున్నప్పుడు నాకెందుకో ఈ కేరళ శారీతోనే డ్రెస్అప్ చేసుకోవాలి అనిపించింది. నేను కట్టుకున్న ఈ శారీ అండ్ హాఫ్ శారీ ఏదో ఒకటి అనుకోండి. ఇవి 2 శారీస్తో అనమాట. కింద అంతా కూడా ఒక శారీతో ఆల్ ఓవర్ అంతా కూడా కుచ్చిళ్ళు పెట్టేసి లెహంగాలాగా చేశాను. అండ్ పైన వచ్చేసి ఒక్క శారీనే ఓనీలాగా కట్టుకున్నాను అనమాట. మిగిలిన శారీ పార్ట్ అంతా కూడా బ్యాక్ సైడ్ కుచ్చిళ్ళుగా పెట్టేశాను అండ్ ఒక గుంగట్ వేసుకున్నాను. లుక్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకుంటే పప్పులో కాలేసి డ్రెస్అప్ చేసుకుంటే ఇలాగా జ్యువెలరీ కూడా మెయిన్ కదా యశోదమ్మ లుక్కి. మనం పెట్టుకున్న పాపిడి బిల్ల అండ్ ముక్కు పుడక చైన్ ఇవన్నీ కూడా యశోద లుక్కి పర్ఫెక్ట్ మ్యాచ్. మీరు కూడా ఎప్పుడన్నా ఈ లుక్ రిక్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ జ్యువెలరీని అస్సలు మర్చిపోవద్దు. మా చిన్ని కృష్ణయ్య చూసారా ఎంత అల్లరి చేస్తూ ఆడుతూ పాడుతూ షూట్ చేసేసాడో, అస్సలు విసిగించలేదు. ఎంత బాగా కోఆపరేట్ చేసిందో మారు. షూట్ స్పాట్కి రాగానే ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేయించుకున్నాము. ఆ తర్వాత నేను కన్నా నిదురించరా సాంగ్కి రీల్ ప్లాన్ చేసుకున్నాను. అంతా కంప్లీట్ అయిపోయేసరికి 2:30 నుంచి 5:30 వరకు షూట్ అయ్యింది. నా కడుపులో మాత్రం ఎలుకలు పరిగెడుతున్నాయి. పాపం చిన్నది రూ ఎంత ఆకలిస్తుందో ఏమో. 3, 2, 1 గో. వెరీ గుడ్. రెడీ 3, 2, 1 గో. ఆల్రెడీ రోలింగ్. కుండ దగ్గర నుంచి తీయక్క. రోలింగ్ ఆల్రెడీ. చెయ్యి. వెరీ గుడ్. నన్ను ఇట్లా చూడు, అటు చూడకు, వాళ్ళు ఎవ్వరు లేరు అనుకో. కెమెరా చూడకు. యమ్మీ అని ఇప్పుడు నీ నోస్ తన నోస్ రాయ్. నోస్ అంట ఈ ముక్కు ఇగో అంటుతుందా నీకు? టింగ్ 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 అనాలి.
మొత్తం అనుకున్న సీన్స్ అండ్ పోజెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఈ వెన్న తినే సీన్ అనేది పెడదాం అనుకున్నాము. ఎందుకంటే ముందే చేసేస్తే కొంచెం ఫేస్ అంతా ఖరాబ్ అవుతుందని చెప్పి. సో పాపం అరౌండ్ 5:45 అలా అవుతుంది. అప్పటి వరకు ఈ చిన్నది ఏం తినలేదన్నమాట. సో వెన్నగా మేమేం తీసుకున్నామంటే వెనిలా క్రీమ్ ఉంటుంది కదా, అది పెట్టాము. పాపం ఎంత ఆకలేసిందో. చిన్ని కృష్ణుడు ఉంటే ఇలానే తినేవాడేమో అనిపించింది. బుజ్జి దానికి అంత ఆకలేసింది. जिसकी ब्रिज की हर बाला वो किसना है ना है పైకి రోలింగ్ ఆల్రెడీ. కళ్ళు మూసుకో అవ్వలే. నేను పాట పాడతా చూడు. ఇప్పుడు నువ్వు కళ్ళు పాట పాడుతుంది. నేను పాట పాడతా చూడు. ఇప్పుడు ఇట్లా ముగ్గలను రోలింగ్ ఆల్రెడీ. ఇట్లా కూడా ఒకటే వస్తుంది. ఇవి యాక్చువల్ బిహైండ్ ద సీన్స్. అసలు షూట్ అనుకున్నప్పుడు నేను ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రూ ఎంత బాగా కోఆపరేట్ చేసిందో. నాకు చాలా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది ఫోటోషూట్కి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. రూకి నేను యశోద క్యారెక్టర్ వేయడం నాకైతే ఇదేదో ఒక తెలియని ఫీలింగ్ అనమాట. భావన నేను కలిసి చదువుకున్న రోజుల్లో కూడా ఎప్పుడు అనుకోలేదు వాళ్ళ పాపకి నేను యశోద క్యారెక్టర్ వేస్తానని. ఐ ఫీల్ సో ఫార్చునేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ మా లుక్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయడం మర్చిపోకండి.